హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2 రకాల ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నానండి. మొదటిది వచ్చేసి చింతపండు పులిహోర టెంపుల్ స్టైల్ అన్నమాట. అలాగే రెండోది వచ్చేసి వడ రెసిపీ. సో ఎక్కువ శ్రమ పడకుండా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా ఈ 2 రకాల ప్రసాదంని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా వచ్చేసి టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర చేసుకుందాము. దీనికోసం నేను ముందుగానే అన్నాన్ని వండుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను. మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టు చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు ఇవన్నీ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని నూనెలో మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలోకి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి 7 నుంచి 10 వరకు ఎండుమిర్చి ఉంటాయండి. ఈ ఎండుమిర్చిని నూనెలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి. అండ్ అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని పప్పులు కొంచెం నూనెలో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసేసి పులుసు వేసేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది మనం మరిగించుకోవాలన్నమాట. చింతపండు పులుపు పోయి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసేసుకొని బరకగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక చింతపండు పులుసు అనేది మనకి ఆల్మోస్ట్ ఆయిల్ సపరేట్ అవుతూ దగ్గర పడింది కదా, ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి. ఇలా పౌడర్ కూడా వేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం ఎందుకంటే మనం వేసిన ఈ స్పైసెస్ పులుపు అంతా మేనేజ్ చేస్తుంది అనమాట. ఈ పులుసు దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పులుసుని మనం ముందుగా అన్నం వండి పెట్టుకున్నాం కదండి, అందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోండి. చేయితోని కలుపుకోండి, చాలా ఫ్రీగా ఉంటుంది. అలాగే పులిహోర అంతా మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసేసుకున్నాను. ఫైనల్గా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా ఇలా ఒకసారి పులిహోరని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ ఈజీ రెసిపీ కూడా. సో పులిహోర చూసేసాం కదా, ఇంకా మనం ఈ వడల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ వడల కోసం మనం ముందుగానే మినపప్పుని నైట్ నానబెట్టుకున్నామంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ టెన్షన్ పడకుండా హడావి లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ వడల రెసిపీ. లేదంటే మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నా సరిపోతుంది. ఒక 3 గంటల పప్పు నానినా సరిపోతుంది అనమాట. సో ఇక నేనైతే నైట్ నానబెట్టుకున్నాను. మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకోండి, లేదంటే మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నా మనం చేసుకునే టైంకి పప్పు చక్కగా నానిపోతుంది అనమాట. సో ఇక నేనైతే 2 కప్పుల మినపప్పుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసేసుకొని మినపప్పు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి మినపప్పు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మినప్పిండి గట్టిగా వస్తుంది, వడలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో ఇలా మినప్పిండి వేసేసుకొని కలిపేసేసుకోండి. ఇందులో మీరు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఈ వడలు చేసుకోవడానికి
మనం ముందుగానే డీప్ ఫ్రైకి నూనె పెట్టేసుకున్నానండి నేను స్టవ్ పైన. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అరచేతికి కొంచెం వాటర్ డిప్ చేసేసుకొని ఇలా వడల్లా వేసేసుకోవడమేనండి. ఒకవేళ మీకు చేత్తో వేయడానికి ఇబ్బందిగా ఉన్నా, భయం అవుతున్నా టీ స్ట్రైనర్ లేదా ఏదైనా కవర్ పైన కానీ ఇలా ఆయిల్ కానీ నీళ్లు కానీ అప్లై చేసుకొని కూడా వడల్లా వేసుకోవచ్చు అనమాట. టీ స్ట్రైనర్తో ఒకసారి ట్రై చేయండి. రౌండ్గా ఉండే టీ స్ట్రైనర్తో చాలా ఈజీగా వడలు చేసుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకొని మంచి కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి వడలు కూడా రెడీ అయిపోయాయండి. ఈ 2 రకాల ప్రసాదం రెసిపీస్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.